ఓరక నోటుకు వచ్చిన ప్రార్థనలు చేయకండి దయచేసి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అనే భయం నీకు ఉందంటే, గ్రహింపు ఉందంటే, రాజు ముందు మాట్లాడుతున్నావు అనే జాగ్రత్త మాట్లాడాలి. నోటుకు వచ్చినట్లు మాట్లాడతానికి ఉండదు. ఒక బాస్తో మాట్లాడటానికి యూఆర్ సో కాన్షియస్. హౌ మచ్ మోర్ కేర్ఫుల్ అండ్ కాన్షియస్ యూ హ్యావ్ టు బీ వెన్ యూ స్పీక్ టు గాడ్ ఆల్ మైటీ. దేవుని వాక్యం తెలియజేయబడుతుందండి, ప్రార్థనతో ఏంటంట, మన సప్లికేషన్ విచ్ మీన్స్ పిటిషన్, దట్ మీన్స్ యు బెగ్ గాడ్. దేవుని బతిమలాడాలంట. దేవుని బతిమలాడాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడన్నా మనుషుల్ని బతిమలాడారా? ప్లీజ్ 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 ఎవరైనా బతిమలాడా? కొంతమంది చూస్తామండి, మనుషులు దగ్గరికి వచ్చారు, ప్లీజ్ 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 ప్రార్థన, ప్రభువా ఓ దేవా వచ్చేయాలి దేవుడు అంతే. వై డు యూ ఫేక్ ఇట్? వేర్ ఇస్ హ్యూమిలిటీ? బాధ ఉందా, ఎసో అను, తప్పేం కాదు. కానీ బాధ రాకుండా డైలాగులు మాట్లాడద్దు. యు సీ మెనీ పీపుల్ జస్ట్ ఫేక్ థింగ్స్. అనుకుంటారండి, నీకే ఎవరైనా అలా డైలాగులు మాట్లాడుతూ ఉంటా, అందరితో మామూలుగా మాట్లాడుతున్నాడు, నీతో మాత్రం అలా మాట్లాడుతున్నాడు, ఎలాగ ఉంటుంది? రే, ఒకటి నాలో ఉన్న లోపం ఉండాలి, లేకపోతే నీలో ఉన్న లోపం ఉండాలి. నేను ఎట్లా కనపడుతున్నాను నీకు? కాబట్టి 4 పీకి సరిగ్గా మాట్లాడరా అంటావు. ఇమాజిన్ హౌ గాడ్ లుక్స్ అట్ us. దేవుడు మన వైపు ఎట్లా చూస్తున్నాడు అనుకుని చూడండి. దేవుడు అట్లా చూసినప్పుడు ఆయన ముందు తగ్గించుకోవాలంట. ప్రేయర్ ఫామ్ ప్రొస్కోను అంటేనే సాగిలపడతాం. అదే సమయంలో ఆయన బతిమలాడతాం, దేవా దేవా. కొంతమంది దేవుని అంత అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఆయన అడుక్కొని ఎక్కుతాడు. నో నో నో, నీ బలహీనతలు ఆయన దగ్గర తీసుకెళ్ళు, నీ విన్నపంలో ఆయన దగ్గర తీసుకెళ్ళు. కానీ వెళ్ళాల్సిన యాటిట్యూడ్ ఉంది. యేసు ప్రభువే చూస్తాము, తండ్రి దగ్గర బతిమలాడతాం చూస్తాం. ఎలా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఈజ్ లిటరల్లీ బెగ్గింగ్, ఈజ్ బెగ్గింగ్. తర్వాత రాయబడుతుంది, ఆయన రాత్రి అంతా రోదనతో ప్రార్థన చేశాడని. ఆయన చెమంట రక్తపు బిందువుల వల్లే పడ్డాయని. అంత రోదనతో, బాధతో, ఆయన తగ్గింపుతో ఆయన ప్రార్థన చేసినట్టుగా. యేసు ప్రభు దేవుడు కదా? దేవుడే. కానీ ఆయన తండ్రి ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాడు? సొంత కుమారుడే, తన అద్వితీయ కుమారుడే ఆ రీతిగా వెళ్ళేటప్పుడు మనం ఇంకెంతగా వెళ్ళాలి?